నర్సంపేట వరంగల్ జిల్లా దళారుల దోపిడీ కోసమే సీసీఐ కాపాస్ కిసాన్ యాప్. పత్తి రైతులు ఐటీ ఉద్యోగులు కారు. గతంలో ఎన్నడూ లేనటువంటి కఠినమైన నిబంధనలతో సీసీఐ పత్తి కొనుగోలు ప్రక్రియ రైతులు కష్టపడి పండించిన పంటలకు మద్దతు ధర రాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిబంధనల పేరుతో కుట్ర చేస్తున్నవని బీఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ నేత అండ్ మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ కాసప్ యాప్ డౌన్లోడ్ చేసుకుని పట్టా పుస్తకం కలిగిన రైతులు మాత్రమే పత్తిని అమ్ముకోవాలని, అది కూడా కేవలం 3 సార్లు మాత్రమే అవకాశం ఇస్తామని, అది ఉపయోగించుకోలేని రైతులను బ్లాక్ లిస్ట్ లో పెడతామని చెప్పడం బాధాకరం. ఇటీవల కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వం వారు పత్తి కొనుగోలు సంబంధించి కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసినట్టు వ్యవసాయ శాఖ అధికారులు ప్రకటించారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా దాన్ని ఆమోదించింది. గతంలో కూడా సీసీఐ కొనుగోలు ఉండేది. కేసీఆర్ గారు 10 సంవత్సరాల పాలనలో ఎన్నడూ లేనటువంటి కఠినమైన నిబంధనలు పెట్టి కపాస్ యాప్ అనేది ఒకటి తీసుకొచ్చి ఆ కపాస్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని, డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దాంట్లో ఓటీపీ వస్తుందని, తద్వారా అది కనెక్ట్ అయ్యి రైతు పట్టా భూమి ఉన్నటువంటి వారికి మాత్రమే అది కనెక్ట్ అవుతుందని, ఫోన్ నంబర్ కూడా వాళ్ళ పేరు మీద ఉంటే తప్ప అది కనెక్ట్ కాదని, ఆ తర్వాత డౌన్లోడ్ చేసుకున్నటువంటి తర్వాత వారికి సంబంధించినటువంటి పట్టా విస్తీర్ణ వివరాలు అన్నీ కూడా అప్లోడ్ చేసిన తర్వాత 3 సార్లు పత్తి అమ్ముకునే అవకాశం మాత్రమే ఇస్తాము. 3 సార్లు కనుక ఆప్షన్ కనుక రైతు వాడుకోకుంటే, ఏదైనా కారణాల చేత మీద పత్తి కనుక జిన్నింగ్ మిల్లు వద్దకు తీసుకురాకుంటే, కాంటా కనుక కాకుంటే వారిని బ్లాక్ లిస్ట్లో పెడతామనేటువంటి నిబంధనలు పెట్టారు. ఇవన్నీ కూడా మద్దతు ధర నుంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకటై, ఆడ బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఒకటై మద్దతు ధర నుంచి తప్పుకునేటువంటి కుట్ర చేస్తున్నాయి. ఆనాడు ప్రజల రైతుల యొక్క తిరుగుబాటు ద్వారా కేంద్ర ప్రభుత్వం తెచ్చినటువంటి నల్ల చట్టాలను డైరెక్ట్ కాకుండా ఇండైరెక్ట్ గా మళ్ళీ అమలు చేసేటువంటి కుట్ర చేస్తూ ఉన్నాయి. ఇవాళ రైతు కష్టపడి పండించినటువంటి పత్తి ఈ సంవత్సరం దాదాపు ఇప్పటికి 70% పత్తి ఏరడం కానీ, తర్వాత అది ప్రైవేట్ మార్కెట్లకు దళాల చేతికి పోవడం కానీ ఇప్పటికే జరిగింది. కానీ సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఇంకా మరి ఎక్కడైతే గుర్తించినటువంటి సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఇప్పటి కూడా ప్రారంభం పూర్తిగా కాలేదు ఈ రాష్ట్రంలో. అంటే దళాల చేతికి పత్తి పోయిన తర్వాత ఇవాళ ఈ యాప్ తీసుకొచ్చి కపాస్ యాప్ అని చెప్పి తీసుకొచ్చి యాప్ అప్లోడ్ చేసే విధానం అవన్నీ చూస్తే వ్యవసాయ రైతులు ఏమైనా ఐటీ ఉద్యోగులు అనుకుంటున్నారా? ఈ రాష్ట్రాన్ని నడిపేటువంటి ముఖ్యమంత్రి గారు, కేంద్రాన్ని నడిపేటువంటి ప్రధానమంత్రి గారు ఇది కావాలని రైతులను వాళ్ళకి అవేర్నెస్ సరిపడా లేదని ఈ యొక్క సూచనలను కూడా వాళ్ళు ఫాలో కారని, తద్వారా వాళ్ళు దళాల చేతికి పోవడం కోసం మాత్రమే ఈ యొక్క కపాస్ యాప్ అనేటువంటి కుట్ర ఇవాళ రైతుల నెత్తి మీద పిడుగులా పడింది. ఇప్పటికీ యూరియా సరిపోక కాటన్ దిగుబడి తగ్గింది, మొక్కజొన్న తగ్గింది, ప్యాడీ తగ్గుతున్నది. కాబట్టి యూరియా ఎఫెక్ట్ వల్ల ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దాన్ని బాధ్యత వహించాల్సిన అవసరం ఉన్నది. రాష్ట్రాన్ని నడిపేటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం దీనికి సంపూర్ణ బాధ్యత వహించాలి. అకాల వర్షాలు, కంటిన్యూస్ వర్షాల వల్ల కూడా ఈ సంవత్సరం రాష్ట్రంలో మొత్తం అన్ని పంటల దిగుబడి 50% తగ్గిపోయింది. కాబట్టి ప్రతి రైతుకు నష్టపరిహారం చెల్లించాలి ఇన్పుట్ సబ్సిడీ రూపంలో. దాని నుంచి తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది కాకుండా ఈ కపాస్ యాప్ తీసుకొచ్చి రైతు నెత్తి మీద పిడుగు వేసి ఇలా రైతులు పండించినటువంటి పత్తిని, ఇతర పంటలను మరి ఇలా దళాల చేతికి వెళ్ళేటువంటి కుట్ర చేస్తూ ఉన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. ఇది మద్దతు ధరను ఎగ్గొట్టడమే. మద్దతు ధరను ఎగ్గొట్టి దళారుల చేతికి రైతులు చిక్కే ప్రయత్నంలో భాగమే. రైతులను దళారులకు కుదవబెట్టడమే. రైతులను దళారుల దగ్గర పూర్తిగా ముఖాల మీద కూర్చోబెట్టేటువంటి కుట్రలో భాగమే ఈ కపాస్ యాప్ అనేటువంటి కఠిన నిబంధనలు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో సీసీఐ అమలు చేస్తూ ఉన్నది. గత సంవత్సరం సీసీఐలో జరిగినటువంటి భారీ కుంభకోణం, మార్కెట్లను నమ్మి రైతులు మార్కెట్కి పోతే రైతుల పేరులో కాకుండా ఇతర టెంపరీ రిజిస్ట్రేషన్ల పేరు మీద తెలంగాణ రాష్ట్రంలో 137 వ్యవసాయ మార్కెట్లలో కాటన్ కుంభకోణం జరిగింది. పెట్టుబడిదారులు, దళారులు, మధ్యవర్తులు కొన్నటువంటి పత్తిని మద్దతు ధర సీసీఐకి మద్దతు ధరకు పెట్టి బూటకపు పేర్లు, అబద్ధపు పేర్లు పెట్టి టెంపరీ రిజిస్ట్రేషన్స్ తెలంగాణ మార్కెటింగ్ వ్యవసాయ శాఖ చేసింది. దాంట్లో 3,000 కోట్ల కుంభకోణం జరిగినా ఇప్పటివరకు దాని మీద కేవలం మార్కెట్ కార్యదర్శులను నెల రోజుల పాటు సస్పెండ్ చేసిన 134 మందిని తర్వాత తీసుకున్నారు తప్ప రికవరీ ఏది? రైతులకు ఏ రైతు ఎంతైతే దళారులను నమ్మి మోసపోయిందో ఆ డబ్బంతా ఎక్కడికి పోయింది?
ఇదంతా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారి మంత్రివర్గం యొక్క జేబులకు వెళ్ళింది. ఈ రకమైనటువంటి దోపిడీ అరికట్టేటువంటి ప్రయత్నంలో కపాస్ యాప్ అనేటువంటిది తీసుకొచ్చి ఇలా కపాస్ యాప్ ద్వారా గతంలో జరిగిన దోపిడీ కంటే కపాస్ యాప్ ద్వారా రైతులు విసిగెత్తే ప్రమాదం ఉన్నది. నేరుగా రైతులు వ్యవసాయ మార్కెట్కు పోతే ఎంఎస్పికి కొనుగోలు చేసేటువంటి సిసిఐ కేంద్రాలు మాత్రమే కావాలి. అనేక యూరియా బస్తాల్లో పత్తి రద్దని, ఇతర మరి ప్యాడీ వాడినటువంటి బస్తాల్లో పత్తి రద్దని, మొక్కజొన్న ఎత్తినటువంటి బస్తాల్లో పత్తి తీసుకురావద్దని, ఆ రకమైనటువంటి కఠిన నిబంధనలు అన్నీ కూడా రైతులను మోసం చేయడమే, రైతులు నడ్డి విరవడమే. దీన్ని తీవ్రంగా బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.